ఏంటి రాహుల్, ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, పార్టీకి రా అన్నావు. అదే మన పెళ్లి గురించి జాను. ఎప్పుడు చేసుకుందాం? లవర్స్ అనుకుంటా, జంట బాగుంది. అది సరే గాని రాహుల్, ఏది నా చాక్లెట్? అయ్యో మర్చిపోయా జాను, సాయంత్రం కలిసినప్పుడు ఇస్తాలే. ఏంటి మర్చిపోయావా? మనం ఎప్పుడు కలిసినా నాకు చాక్లెట్ తెచ్చేవాడివి. ఇన్నేళ్లలో నువ్వు ఎప్పుడు మర్చిపోలేదు, కానీ ఇప్పుడు మర్చిపోయావు అంటే నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది రాహుల్. లెట్స్ బ్రేకప్ రాహుల్. అదేంటి జాను అలా అంటావు? ఇప్పుడు వెళ్ళి 1 కాదు 10 చాక్లెట్లు తీసుకున్నారా? లేదు రాహుల్, సమస్య చాక్లెట్స్ కాదు, నా మీద ప్రేమ తగ్గిపోవటం గురించి. లెట్స్ బ్రేకప్ రాహుల్. ఎవరన్నారు జాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. లేదు, అయినా సరే లెట్స్ బ్రేకప్. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ప్లీజ్ జాను, ప్లీజ్ జాను, అలా అనకు. ఏం బాబు, ఇందాక నుంచి మిమ్మల్ని చూస్తున్నా. ఆ అమ్మాయి బ్రేకప్ బ్రేకప్ అంటుంటే మరీ అంతలా బతిలాడుతున్నావెందుకు? మీరుండండి సార్, నా బాధ మీకేం తెలుసు. జాను జాను, మీ కోపం చల్లారడానికి మొన్నట్లా మనం ధూమ్ధామ్ పార్టీ చేసుకుందామా? ధూమ్ధామ్ పార్టీ చేసుకున్నారా? ఎందుకు బాబు? అంటే తను ఎగ్జామ్ లో 35 మార్కులతో పాస్ అయిన సందర్భంగా పార్టీ ఇచ్చాను. ఏంటి 35 మార్కులతో పాస్ అయితే కూడా పార్టీ చేసుకుంటారా? అయినా తను పాస్ అయితే నువ్వు పార్టీ ఇవ్వటం ఏంటి బాబు? తను కదా ఇవ్వాల్సింది. అంటే తను చెప్పింది తను నేను వేరువేరు కాదు అని. అబ్బా అవునా? అయినా మధ్యలో మీరేంటి సార్, వెళ్ళండి. జాను జాను, మీ టామీ బర్త్డే వస్తుంది కదా, వెళ్ళి 10 డ్రెస్సులు కొందామా? డ్రెస్సులు కుక్కపిల్లకా బాబు? కాదు సార్, తనకే. కుక్కపిల్ల బర్త్డేకి తనకి 10 డ్రెస్సులు కొంటామేంటి బాబు? అదంతే సార్, మీరు ఆగండి. జాను జాను, ప్లీజ్ జాను. లేదు రాహుల్, బ్రేకప్ అంటే బ్రేకప్. నేను నిన్ను పెళ్లి చేసుకోను. ప్లీజ్ ప్లీజ్ జాను. అరే బాబు, తను నిన్ను పెళ్లి చేసుకోను అంటుంటే అంతలా బతిలాడతావెందుకు? సార్, మీకు నా బాధ తెలియదు, ఇక్కడి నుంచి వెళ్ళండి సార్. జాను జాను, నీ మొక్కు తీర్చడానికి గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయనా? తన మొక్కు నువ్వు తీర్చుతావా? ఇంతకీ మొక్కేంటి బాబు? అది సార్, వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మకి జ్వరం వచ్చింది, ఆ జ్వరం తగ్గాలని మొక్కుకుంది సార్. ఏంటి బాబు, నాన్నమ్మ వాళ్ళ అమ్మనా? నాన్నమ్మ అంటే ఆమెకు ఒక 70 ఉంటాయి, ఇక వాళ్ళ అమ్మ అంటే 100 ఉంటాయి. ఆమెకి జ్వరం, అది తగ్గాలని నువ్వు గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయటం బాగుంది బాబు. జాను జాను, నువ్వు కాదంటే ఇక నేను జీవితంలో పెళ్ళే చేసుకోను. అరే బాబు, నువ్వు కో అంటే 1,000,000 మంది అమ్మాయిలు వస్తారు. నీ బాధేంది? తను చేసుకోను అంటుంటే ఎందుకంతలా అడుగుతున్నావు? అబ్బబ్బా, ఏంటి సార్ మీరు, మీకేం తెలుసు? ఈ కాలంలో పెళ్లికి అసలు అమ్మాయే దొరకడం లేదు. ఉన్నవాళ్ళు ఆల్రెడీ బుక్ అయి ఉంటున్నారు. దీన్ని నమ్ముకునే నేను ఇంకో అమ్మాయిని కూడా చూసుకోలేదు. నాకు ఆల్రెడీ 30 దాటాయి. వీటన్నిటికంటే చాలా చాలా ముఖ్యమైనది, ఆఖరికి ఈ మొహమే నన్ను కాదంటే ఇక నన్ను ఎవరు చేసుకుంటారు సార్? ఆగండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అయ్యా, సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా, వెంటనే వచ్చే ఆ గంట కొట్టండి అయ్యా, పోయేదేముంది.